నిన్నటితో క్రీస్తు జయంతి కాలము ముగిసిపోతూ ఉంది. నేటి నుంచి సామాన్య కాలము ప్రారంభమవుతుంది. దైవార్చన 3 కాలాలుగా విభజింపబడిన నేపథ్యములో ఆగమన కాలము, క్రీస్తు జయంతి కాలము ఒక కాలముగాను, తపస్సు కాలము, పాస్కా కాలము మరొక కాలముగా, సామాన్య కాలము మూడవ కాలముగా విభజింపబడుతూ ఉంది. క్రీస్తు బాప్తిస్మ పండుగ ఈ సామాన్య కాలపు మొదటి ఆదివారమున కొనియాడుతూ ఉంటాము. నిజానికి క్రీస్తు బాప్తిస్మ పండుగ శ్రీసభ ప్రారంభములో చేసుకునేవాళ్ళు కాదు. క్రీస్తును గురించి తెలియచేయబడినటువంటి 4 సంఘటనలను ఒకే పండుగగా కొనియాడిన నేపథ్యంలో క్రీస్తు జననాన్ని ప్రత్యేకంగా క్రీస్తు జయంతి అని, 3 రాజుల సందర్శనాన్ని లేక 3 జ్ఞానుల సందర్శనాన్ని క్రీస్తు సాక్షాత్కార పండుగగా, ఈ 3వ సంఘటన క్రీస్తు బాప్తిస్మ పండుగను ఈ రోజున శ్రీసభ కొనియాడుతూ ఉంది. 4వది కానాపల్లి పెళ్లిలో జరిగినటువంటి ఆ సంఘటన కాలక్రమేణా కనుమరుగవుతూ ఉంటుంది. క్రీస్తు బాప్తిస్మము పొందినటువంటి ఈ రోజు కథోలిక క్రైస్తవ జీవితములో ఒక ప్రముఖమైనటువంటి సంఘటనగా మిగిలిపోతూ ఉంటుంది, లేక ప్రాముఖ్యతను సంతరించుకుంటూ ఉంటుంది. యోర్దాను నదిలో బప్తిస్త యోహాను గారు జ్ఞానస్నానం ఇవ్వడం ప్రారంభిస్తూ ఉన్నారు. యోహాను గారు నీటితో ఇచ్చినటువంటి ఆ జ్ఞానస్నానము నిజానికి పాప క్షమాపణ కోసము మాత్రము కాదు. ఒకవేళ ఆయన ఇచ్చింది పాప క్షమాపణ కోసమే అయినట్లయితే ప్రభువు మళ్ళీ మనిషిగా ఈ లోకములో జన్మించాల్సినటువంటి అవసరము వచ్చేది కాదు. సిలువలో తనను తాను బలిగా సమర్పించుకోవాల్సినటువంటి అవసరము అంతకన్నా ఉండేది కాదు. అందరూ పాప క్షమాపణ కోసమే యోహాను గారి యొద్దకు బాప్తిస్మం పొందడానికి వచ్చినట్లయితే మరి క్రీస్తు వచ్చింది పాప క్షమాపణ కోసమే అయి ఉండాలి. ప్రభువు పాప క్షమాపణ కోసమే యోహాను గారి యొద్దకు బాప్తిస్మానికి వచ్చి ఉన్నట్లయితే ప్రభువు ఒక పాపాత్ముడై ఉండాలి. ఆయన పాపాత్ముడై ఉంటే దైవ కుమారుడు కాలేడు. ఆయన దైవ కుమారుడు కాబట్టి ఆయనలో పాపము అనేటువంటిది లేదు. కాబట్టి ప్రభువు వచ్చింది పాపక్షమాపణ కోసము కాదు, లేక యోహాను గారు ఇచ్చేటువంటి బాప్తిస్మము పాపక్షమాపణ కోసము కాదు అన్నటువంటిది ఇక్కడ స్పష్టంగా తెలియచేయబడుతూ ఉంటుంది. ఈ బాప్తిస్మములో పాపక్షమాపణ కంటే కూడా నిగూఢమైనటువంటి భావము మరొకటి ఉంది. మరి ఏమిటి ఆ నిగూఢమైనటువంటి భావము అని జాగ్రత్తగా గమనించినట్లయితే యోహాను గారు స్వయంగా చెబుతూ ఉన్నారు. హృదయ పరివర్తన నిమిత్తము నేను నీటితో స్నానం చేయిస్తున్నాను అని ఆయనే స్వయముగా చెబుతూ ఉన్నారు. అంటే ఈయన ఇచ్చేటువంటి ఈ స్నానము మనిషిలో మార్పుకి నాంది పలుకుతుందన్నమాట. మనిషి హృదయ పరివర్తన చెందడానికి అది కలికితురాయిగా లేక పునాదిగా మారుతూ ఉంటుంది. ఈ హృదయ పరివర్తన ద్వారా మనిషి పాప క్షమాపణకు అర్హుడగుతూ ఉంటాడు. ఈ హృదయ పరివర్తన ద్వారా మనిషి నూతనత్వాన్ని పొందుతూ ఉంటాడు. మనిషి పొందేటువంటి ఆ నూతనత్వము అంటే హృదయ పరివర్తనకు గుర్తుగా బప్తిస్త యోహాను గారు స్నానం చేయిస్తే మరి ఆత్మ రావడానికి లేకపోతే నూతనత్వము, ఈ జ్ఞానస్నానము ద్వారా వచ్చేటువంటి నూతనత్వము ఏమిటి అనేది క్రీస్తు జ్ఞానస్నానములో స్పష్టం చేయబడుతూ ఉంది.
సువిశేషములో మనం చూస్తూ ఉన్నాము. ప్రభువు జ్ఞానస్నానం పొందిన తర్వాత ప్రార్థన చేసేటువంటి సమయములో ఆత్మ పావుర రూపములో ఆయనపై దిగి వస్తూ ఉంటుంది. అంటే బాప్తిస్మము యొక్క పర్యవసానము ఆత్మను పొందడము. బాప్తిస్మము యొక్క లక్ష్యము ఆత్మను ఇవ్వడము. బాప్తిస్మము పొందేటువంటి మనిషి పవిత్ర ఆత్మను పొందాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. అందుకే సాధారణ మనిషిగా జీవనాన్ని ప్రారంభించినటువంటి క్రీస్తు కూడా ఒక మనిషిగా ఆ ఆత్మను పొందడం కోసమే బప్తిస్త యోహాను గారి దగ్గరకు జ్ఞానస్నానానికి వస్తున్నారు, కానీ పాప క్షమాపణ కోసము కాదు అని మనం అర్థం చేసుకోవాలి. ఈ ఆత్మ రావడము ద్వారా ఇక్కడ దేవునికి మనిషికి మధ్య ఉన్నటువంటి అనుబంధములో లేక సంబంధములో మార్పు అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఎలాంటి మార్పు కలుగుతూ ఉంటుంది ఆత్మ దిగి వచ్చినప్పుడు అంటే, ఈ వచ్చినటువంటి నూతనత్వము మనిషి జీవితాన్ని ఒక అనూహ్యమైనటువంటి మలుపు తిప్పుతూ ఉంటుంది. పూర్వ నిబంధన కాలములో దేవుడికి మనిషికి ఉన్నటువంటి సంబంధము వేరు. ఇజ్యాసు గ్రంథము 42వ అధ్యాయములో గమనించినట్లయితే దేవుడే స్వయముగా చెబుతూ ఉన్నాడు, ఇదిగో ఇతడు నా సేవకుడు, ఇతనిని నా ఆత్మతో నింపితేనే. పూర్వ నిబంధన కాలంలో కూడా భగవంతుడు తన సేవకులను ఆత్మతో నింపుతూ ఉన్నారు. అంటే ప్రవక్తలకు ఆత్మనిచ్చారు, రాజులకు ఆత్మనిస్తూ ఉన్నారు. అయినప్పటికీ పూర్వ నిబంధన కాలములో దేవునికి మనిషికి మధ్య ఉన్నటువంటి సంబంధము యజమానికి సేవకుడికి ఉన్నటువంటి సంబంధము మాత్రమే. ఈ సంబంధాన్ని ఒక మలుపు త్రిప్పుతూ ఉన్నారు క్రీస్తు జ్ఞానస్నానము పొందినప్పుడు. ఎందుకు అంటే, ఇదిగో ఇతడు నా సేవకుడు అన్నటువంటి ఆ భగవంతుడు నీవు నా ప్రియమైన కుమారుడవు అని ఇప్పుడు అంటూ ఉన్నారు. ఒక మనిషి సాధారణముగా జన్మించి అందరితో పాటు పెరిగినటువంటి మనిషిని 10 మందికి చూపిస్తూ ఇతడు నా ప్రియ కుమారుడు అని దేవుడు చెబుతూ ఉన్నాడు. లేక నీవు నా ప్రియ కుమారుడవు అని అందరి ముందు ఆ మనిషిని దేవుడు తన కుమారునిగా అంగీకరిస్తూ ఉన్నారు. అంటే జ్ఞానస్నానములో ఎవరెవరైతే పవిత్రాత్మాభిషేకము పొందుతూ ఉన్నారు, ఒక సామాన్య మనిషి జ్ఞానస్నానము పొందినప్పుడు ఆత్మాభిషేకము గావించబడినప్పుడు ఆ మనిషితో భగవంతుడు చెబుతూ ఉన్నారు, నీవు నా ప్రియమైన కుమారుడవు లేక నీవు నా ప్రియమైన కుమార్తెవు అని. ఇందాక అనుకున్నట్లు హృదయ పరివర్తన చెందినటువంటి మనిషి పాప క్షమాపణకు అర్హుడగుతూ ఉన్నాడు. కాబట్టి ఆ అర్హత సాధించినప్పుడు ఇదిగో ఈ ఆత్మ అనుగ్రహించబడుతూ ఉంటుంది. ఆత్మ అనుగ్రహించబడినప్పుడు దేవునికి తాను బిడ్డగా మారిపోతూ ఉన్నాడు. ఇదే విషయము మళ్ళీ యోహాను గారికి కూడా తెలియచేయబడుతూ ఉంటుంది. అందుకే ఆయన అంటూ ఉన్నాడు, యోహాను సువార్త 1వ అధ్యాయములోనే 33వ వచనములో మనం చూస్తూ ఉన్నాము, నీటితో బాప్తిస్మమునిచ్చుటకు నన్ను పంపిన ప్రభువు నీవు ఎవరిపై ఆత్మ దిగివచ్చి ఉండుటను చూచెదవో ఆయనయే పవిత్రాత్మతో జ్ఞానస్నానమును ఇచ్చువాడు అని నాతో చెప్పాను. కాబట్టి ఇప్పటి వరకు కేవలము హృదయ పరివర్తన కోసము తాను జ్ఞానస్నానం ఇచ్చాడు. కానీ ఎప్పటి నుంచి హృదయ పరివర్తనకు గుర్తుగా అంటే నూతనత్వానికి గుర్తుగా జ్ఞానస్నానం పొందినటువంటి క్రీస్తుపై ఆత్మ దిగి రావడము ద్వారా అదే మనిషి ఎవరిపై అయితే తన జ్ఞానస్నానము ద్వారా ఆత్మ దిగి వస్తూ ఉంటుందో ఆ మనిషి అప్పటి నుంచి కూడా ఆత్మతో జ్ఞానస్నానం ఇస్తారు అని చెప్పి యోహాను గారికి తెలియచేయబడుతూ ఉంటుంది. అందుకే అప్పటి నుంచి కూడా మనము జ్ఞానస్నానములో ఈ ఆత్మాభిషేకాన్ని కొనసాగిస్తూ ఉన్నాము. అసలు శిస్సులైనటువంటి జ్ఞానస్నానము అంటే అక్కడ ఇక్కడ మునగడము కాదు, నెత్తి మీద నీళ్లు పోసుకోవడం కాదు, కానీ అసలు జ్ఞానస్నానము ఆత్మాభిషేకము.
ఆత్మతో అభిషేకింపబడము. అందుకే గురువు క్రిస్మా తైలముతో మన శిరస్సును అభిషేకిస్తూ, గురువు బోధకుడు రాజునైన క్రీస్తునాథునితో నీవు నిత్యకాలము ఐక్యమై ఉందువుగా కాని చెప్పి మనలను అభిషేకిస్తూ ఉన్నారు. ఇదే అభిషేకము పూర్వ నిబంధన కాలంలో రాజులకు చేయబడింది, ప్రవక్తలకు చేయబడింది. బైబిల్ గ్రంథం చెబుతోంది ఆనాటి నుంచి దేవుని ఆత్మ వారితో ఉండెను అని. ఆ తైలాభిషేకము ద్వారా ఆత్మ దిగి వస్తూ ఉంటుంది. మళ్ళీ తిరిగి ఇప్పుడు జ్ఞానస్నానంలో మనము అదే తైలాభిషేకాన్ని చేస్తూ ఉన్నాము. అప్పుడు ఆత్మ ఆ మనిషి మీద దిగి రావడానికి, లేక మన భాషలో ఆత్మాభిషేకము పొందడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. అదే అసలు సిసలైనటువంటి జ్ఞానస్నానము. అది లేకపోతే జ్ఞానస్నానము వృధా అవుతూ ఉంటుంది. ఎందుకు అంటే క్రీస్తు వచ్చిన తర్వాత, ఆయన జ్ఞానస్నానం పొందిన తర్వాత జ్ఞానస్నానము అనేటువంటి దానికే భావం మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఆ ఆత్మచేత అభిషేకించబడకపోతే మనము స్వీకరించేటువంటి జ్ఞానస్నానము వృధా అని చెప్పుకోవచ్చు. మరి ఆత్మ అభిషేకించబడినప్పుడు ఎందుకు మనకు ఆత్మ అనుగ్రహింపబడుతుంది అంటే, మొట్టమొదటిగా క్రొత్త విషయాలను మనకు తెలియచేస్తూ ఉంటుంది. ఆత్మ తెలియచేసేటువంటి క్రొత్త విషయాలు ఏమిటి అనేది జాగ్రత్తగా గమనిస్తే బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. యోహాను సువార్త కొర్నేలు అనేటువంటి ఒక మనిషి అన్యుడై ఉన్నప్పటికీ కూడా ఆయన ఆత్మ ప్రేరణ ద్వారానే పేతురు ఆయన యొద్దకు పంపబడుతూ ఉన్నారు. దర్శనంలో పేతురుకి చెప్పబడుతూ ఉంటుంది, నీకోసం మనుషులు వస్తారు, అక్కడకు వెళ్ళమని చెప్పి పవిత్ర ఆత్మ అతనితో, పేతురు వినము, ఇక్కడ 3 మనుషుల నీ కొరకు వెతుకుచున్నారు, వారితో వెళ్ళుటకు సందేహించకము. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఆత్మ ప్రేరణే ఇక్కడ ఆ రాయప్ప గారిని ఆయన యొద్దకు పంపిస్తూ ఉంటుంది. ఆ తరువాత రాయప్ప గారు స్వయముగా తానే చెబుతూ ఉన్నారు, దేవుడు ఎట్టి పక్షపాతము లేక అందరినీ సమదృష్టితో చూచునని నేను ఇప్పుడు గుర్తించితనే. ఎందుకు ఆయన ఆ మాట అంటున్నారు? దేవుడు కేవలము యూదుల కోసం మాత్రమే కాదు, అన్యుల కోసము కూడా అని ఆయన గుర్తిస్తూ ఉన్నారు. ఎందుకు అంటే ఆయనకు కలిగినటువంటి దర్శనంలో ఆకాశం నుంచి రకరకాల పక్షులతో కూడినటువంటి మూట వస్తుంది. దేవుడు చెబుతాడు వాటిని చంపి తినమని. అయ్యయ్యో దేవా, నాతోనా మీరు ఈ మాట చెప్పేది? పుట్టిన నాటి నుంచి అశుద్ధమైనటువంటిది ఏదైనా తిన్నానా? దీంట్లో అశుద్ధమైనటువంటి పక్షులు, జంతువులన్నీ ఉన్నాయి, వాటిని చంపి తినడం అంటే నేను అశుద్ధుడని కావడమే, అలాంటి పొరపాటు పని చేయను అని చెప్పి ఆయన అంటూ ఉన్నాడు. కానీ దేవుడు శుద్ధీకరించిన వానిని నీవు అశుద్ధముగా ఎలా పరిగణిస్తావని దేవుడే ప్రశ్నిస్తూ ఉన్నారు. సర్వ సృష్టి కూడా దేవుని చేత చేయబడింది. దాంట్లో అశుద్ధమైనటువంటిది, అపరిశుద్ధమైనటువంటిది ఏదీ కూడా ఉండదు. మనం దాన్ని అపరిశుద్ధంగా మారుస్తాము తప్ప, లేకపోతే ప్రతిదీ కూడా శుద్ధమైనటువంటిదే. అప్పుడు కానీ ఆయనకు ఆ క్రొత్త విషయము తెలియాల. ఏమిటి అది? దేవుడు అందరినీ సమదృష్టితో చూస్తారు. ఆయన యూదుడా, అన్యుడా, లేకపోతే ఏ జాతివాడు అనేటువంటిది కాదు. అక్కడ ఏ జాతివాడైనా సరే మనిషి అయితే చాలు, దేవునికి అందరూ సమానమే. ఎందుకంటే అందరితో దేవుడు తన జీవాన్ని పంచుకున్నారు. ప్రతి మనిషిలో తన జీవాన్ని పోస్తూ ఉన్నారు. అలాంటప్పుడు ఏ తండ్రి కూడా తన బిడ్డలను వేరువేరుగా చూడడు. ఏదో అక్కడ అడపాదడపా మనం చూస్తూ ఉంటామేమో, ఒకరిని ఒక విధంగా మరొకరిని మరొక విధంగా చూడడం. కానీ తండ్రి అనేటువంటి వ్యక్తి ఎప్పుడూ కూడా తన బిడ్డలందరినీ సమదృష్టితోటే చూస్తూ ఉంటాడు. కాబట్టి ఈ క్రొత్త విషయము ఇక్కడ ఈ రాయప్ప గారికి తెలియచేయబడుతూ ఉంటుంది. అలాగే అనేక సందర్భాలు మనం చూసుకుంటూ పోతే క్రొత్త విషయాలను ఆత్మ మనకు తెలియచేస్తూ ఉంటుంది. రెండవది, ఈ ఆత్మ లేక పవిత్ర ఆత్మ దైవ చిత్తాన్ని మనకు తెలియచేస్తూ ఉంటుంది. అన్నిటికంటే అతి ముఖ్యమైనటువంటి అంశము ఇదే. దైవ చిత్తాన్ని తెలుసుకొని తదనుగుణంగా మనం జీవితాన్ని కొనసాగించాలి. మరి ఆ దైవ చిత్తము ఎలా తెలుసుకోగలము అంటే,
మానవ బలహీనత ఎప్పుడూ మనలను ప్రక్కదారి పట్టిస్తూ ఉంటుంది. కాబట్టి అలా కాకుండా దైవ చిత్తాన్ని తెలుసుకోవడానికి ఈ పవిత్రాత్మ మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఆ దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి బలాన్ని ఆత్మే మనకు అనుగ్రహిస్తూ ఉంటుంది. అందుకే పవిత్రాత్మ వరానుగ్రహాలు 7 వరాలు 12 అనుగ్రహాలు మనము భద్రమైన అభ్యంగనము పొందినప్పుడు పొందుతూ ఉంటాము. వాటితో బలము వస్తూ ఉంటుంది. తద్వారా దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి మన జీవితంలో మనకు అవకాశము కలుగుతూ ఉంటుంది. ఈ ఆత్మ ఇచ్చేటువంటి బలము, ఆత్మ ఇచ్చేటువంటి శక్తి, దైవ చిత్తాన్ని ఏ విధముగా అయితే మనము నడిపించగలము అనేది బైబిల్ గ్రంథములో అనేక సంఘటనలు మనకు రుజువు చేస్తూ ఉంటాయి. పూర్వ నిబంధన కాలంలో గమనించినట్లయితే ఇశ్రాయేలీయులు తప్పుడు జీవితాన్ని జీవించినటువంటి నేపథ్యంలో వాళ్ళు ఏదోము రాజు వశము చేయబడుతూ ఉన్నారు. అలాంటి సమయంలో మళ్ళీ వాళ్ళను విడిపించడానికి దేవుడు ఓత్నియేలును ఎన్నుకుంటూ ఉంటారు. ఆయనను ఆత్మ ఆవహిస్తూ ఉంటుంది. తద్వారా ఆయన ఓదేము రాజును ఓడించి ఇశ్రాయేలీయులను రక్షిస్తూ ఉంటాడు. అలాగే మిరియానీయులు అమలేకీయులపై దండెత్తి ఇశ్రాయేలీయులను ఓడించినప్పుడు కూడా యావే ఆత్మ గిడియోనును ప్రేరేపిస్తూ ఉంటుంది. తద్వారా ఆయన తిరిగి ఇశ్రాయేలీయులను కాపాడుతూ ఉంటారు. మనం ఈ సంఘటనలను న్యాయాధిపతుల గ్రంథములో చూస్తూ ఉంటాము. అలాగే సాముయేలు సౌలును రాజుగా అభిషేకించినప్పుడు కూడా యావే ఆత్మ అతనిపై దిగి వస్తుంది అని చెప్పబడుతూ ఉంటుంది. ఫలితంగా దైవ చిత్తానుసారము మొట్టమొదటి రాజుగా ఇశ్రాయేలీయులను ఆయన ముందుకు నడిపిస్తూ ఉంటాడు. రాజు లేడు అనేటువంటి కొరతను ఆయన తీరుస్తూ ఉంటాడు. అలాగే నూతన నిబంధన కాలంలో మనము గమనించినట్లయితే సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు ఆత్మ తనపై దిగి వచ్చిన తర్వాత, లేక ఆత్మాభిషిక్తుడిగా మారిన తర్వాత ఒక మనిషిగా తన జీవిత కాలం అంతా కూడా దైవ చిత్తం ఏమిటి అనేది ఎప్పటికప్పుడు ఈ ఆత్మ ద్వారానే తెలుసుకుంటున్నారు అని మనం మర్చిపోకూడదు. లోకాసువార్త 4వ అధ్యాయములో ప్రభువు ఎడారిలో శోధింపబడేటువంటి సంఘటనను చూస్తూ ఉంటాము. అక్కడ ఆయనకు ఆత్మ ప్రేరణ ద్వారా మాత్రమే అసలైనటువంటి విషయాలు తెలుసుకోవడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. అదేమిటి అంటే మొట్టమొదట దేవుని నోట ద్వారా వచ్చేటువంటి ప్రతి మాట వలన మనిషి జీవిస్తాడు, కానీ మనం తినేటువంటి భోజనం ద్వారా కాదు అన్నటువంటి సత్యాన్ని ప్రభువు అక్కడ గ్రహిస్తూ ఉంటారు. అలాగే మనకు ఎన్ని రకాలైనటువంటి కష్ట నష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా దేవుణ్ణి శోధించకూడదు. సాతాను ఏం చెబుతుంది? ఎక్కడ నుంచి దూకేసి దేవుడు నిన్ను కాపాడుతారు, ఎందుకంటే నువ్వు భక్తుడవు కాబట్టి, ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉన్నావు కాబట్టి. అంత మాత్రం చేత నేను భక్తుడిని, దేవుడు నాకు ఇది చేయాలి అనుకోవడం పొరపాటు ఎప్పుడూ కూడా. మనము చేయాల్సిందే మనము చేస్తాము. దేవుడు మనపై ఉన్న ప్రేమతో దేవుడు చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ కండిషన్ షరతులు అనేటువంటివి ఉంటాయి. అవి ఎప్పుడూ కూడా మనకు మంచిది కాదు. చాలాసార్లు తెలిసి తెలియక మనం ఇవి చేస్తూ ఉంటాము. మొక్కుబడులు చేస్తూ ఉంటాము. మొక్కుబడులు తీర్చడం వేరు, మొక్కుబడులు చేయడం వేరు. నాకు జ్వరం తగ్గితే నీకు ఇది చేస్తాను, నాకు ఈ జబ్బు నయం అయితే నీకు ఇది చేస్తాను, అది చాలా తక్కువ. ఎప్పుడూ కూడా అలాంటి మొక్కుబడులు చేయకూడదు. దేవా, నేను నీ బిడ్డనే కాబట్టి నన్ను రక్షించు, నన్ను నీ జబ్బు నుంచి విముక్తుడని విముక్తురాలని చేయి, నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించు, లేకపోతే ఈ విధమైనటువంటి అవసరము నాకు ఉంది దాన్ని తీర్చు అని ఉపవాస ప్రార్థనలు చేయవచ్చు. కన్నీరు మున్నీరుగా ఏడవవచ్చు దైవ సన్నిధిలో. ఆయన మన తండ్రి, మనమైన బిడ్డలం కాబట్టి. అంతేగాని నువ్వు నాకు జ్వరం తగ్గిస్తే కొబ్బరికాయ కొడతానను అది కాదు. అంటే లంచం ఇస్తామా మనము దేవుడికి? అది తప్పు. మనము స్వస్థత పొందిన తర్వాత, లేకపోతే మనకు అవసరమైనటువంటి మేలులు పొందిన తర్వాత మళ్ళీ కృతజ్ఞత చూపించడం అది వేరు. మనము పూర్వ నిబంధనను జాగ్రత్తగా గమనిస్తే ఎలీషా ప్రవక్త దగ్గరకు నామాన వచ్చినప్పుడు, ఏమంటే మీరు నా కుష్ఠరోగాన్ని న్యాయం చేయండి, మీకు బంగారు కానుకలు ఎత్తానని చెప్పాలి ఆయన ఎప్పుడూ కూడాను. స్వస్థత కోసమే వచ్చాడు. తనకు అవసరం కాబట్టి రికమెండేషన్ కూడా చేయించుకొని మరీ వచ్చాడు.
అయితే స్వస్థత పొందాడు. పొందిన తర్వాత కృతజ్ఞతగా కానుకలు సమర్పించాడు. అది గుర్తుంచుకోవాలి. ఎలీషా ప్రవక్త తీసుకోలేదు అనుకోండి, అది వేరే విషయం. కానీ నామాను యొక్క మనఃస్థితిని మనం గమనిస్తే, ఆయన ఉద్దేశాన్ని గమనిస్తే, తాను స్వస్థత పొందిన తర్వాత కానుకలు సమర్పిస్తూ ఉన్నాడు. కానీ కానుకలు ఇస్తాను, మీరు నాకు స్వస్థత చేయండి అనేటువంటి ఒప్పందానికి రాలా. చాలాసార్లు మనకు తెలియక ఇలాంటి మొక్కుబడులు చేస్తూ ఉంటాం. కానీ కన్నీటితో ప్రార్థన చేసి అడగటం ఒకటి, ఆ తర్వాత మనం పొందినటువంటి మేలులను మరచిపోకుండా ఉండడం కోసము కృతజ్ఞతగా దేవునికి కానుకలు సమర్పించుకోవడం మరొకటి. అది తప్పితే మళ్ళీ మన భావం తగ్గిపోతూ ఉంటుంది, మారిపోతూ ఉంటుంది. మళ్ళీ మనకు అవసరం వచ్చినప్పుడే దేవుడు భక్తి తప్ప, అవసరం లేనప్పుడు దేవుడు లేదు, దయ్యం లేదు అనుకుంటూ బలాదూరుగా తిరిగేటువంటి ప్రమాదం మన జీవితంలో ఏర్పడుతూ ఉంటుంది. అందుకే అన్నీ మన చుట్టూ ఉన్నప్పటికీ, అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు మనలో భక్తి ఎందుకు కొరవడుతూ ఉంటుంది అంటే, ఆ భక్తి సజీవంగా ఎందుకు ఉండడం లేదు అంటే కారణము ఇదే. ఈ ఒప్పంద సూచకమైనటువంటి ప్రార్థనలు చేస్తూ ఉంటామే. అలా చేస్తున్నాం కాబట్టి మన మనస్సు భగవంతుని మీద, భక్తి మీద లగ్నం కాకుండా పోతూ ఉంటుంది. అవసరం వచ్చినప్పుడు తప్ప అవసరం లేనప్పుడు దేవుని యొక్క వరానుగ్రహాల కోసం మనం ఎప్పుడూ చూడము. కాబట్టి ఎప్పుడూ కూడా మనము దేవునికి కృతజ్ఞత కానుకలు మాత్రమే చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆత్మ ప్రేరణ మనము అన్ని చోట్ల దేవుని ఎప్పుడూ కూడా శోధించకూడదు. ఇది చేస్తా, అది చెయ్యి అనేటువంటి శోధనకి గురి కాకూడదు. అలాగే ప్రలోభాలకు కూడా లొంగిపోకూడదు అనేది అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ఉపవాస ప్రార్థనలు చేసినప్పుడు అక్కడ ఆత్మ ప్రేరణ ద్వారా మాత్రమే గ్రహిస్తూ ఉన్నారు. ఈ విధముగా ప్రభువు ప్రారంభములోనే, తన బహిరంగ జీవిత ప్రారంభములో తాను ఉపవాస ప్రార్థనలు చేసినటువంటి ఆ సందర్భంలో అక్కడ మొదలైనటువంటి ఆ దైవ చిత్తము తెలుసుకోవడము మరణించేంత వరకు కూడా కొనసాగుతూనే ఉంటుంది. అది ఒక ప్రక్రియ, తన జీవితంలో అంతర్భాగంగా మారిపోతూ ఉంటుంది. కానాపల్లి పెళ్ళిలో అవసరము ఎవరికి ఉంటే ఆ అవసరాన్ని మనము గుర్తించినప్పుడు ఖచ్చితంగా వాళ్లకు సహాయం చేయాలి అనేటువంటిది దైవ చిత్తము. ఆ దైవ చిత్తాన్ని ప్రభువు ఎలా తెలుసుకున్నారు? తన తల్లి ద్వారా తెలుసుకున్నారు. వాళ్లకు ద్రాక్షారసము తక్కువ పడింది, అది మనము గ్రహించాలి. వాళ్ళ అవసరము మనము గ్రహించినప్పుడు, తెలుసుకున్నప్పుడు వారికి సహాయం చేయాలి అనేటువంటిది దైవ చిత్తము. అందుకే ఆయన చెప్పినట్లు చేయండి, అమ్మ నీకేంటి నాకేంటి అన్నప్పటికీ కూడా ప్రభువు తన తల్లి ద్వారా, అది దైవ చిత్తము, తను కని పెంచినటువంటి తల్లి చెబుతుంది అంటే ఖచ్చితంగా అది దైవ చిత్తమై ఉండాలి. కాబట్టి దైవ చిత్తానికి తల ఒగ్గి అమ్మ మాటను గౌరవించి అక్కడ ప్రభువు మొట్టమొదటి అద్భుతాన్ని చేస్తూ ఉన్నారు. అలాగే కననీయ స్త్రీ తన వెంటబడినప్పుడు తాను యూదులకు మాత్రమే రక్షణ కోసం వచ్చానన్నటువంటి భావన ఒక యూదుడిగా ప్రభువులో కూడా ఉంది. సహజమైనటువంటి మానవ స్వభావము ప్రభువులో నుంచి పోదు, ఎందుకంటే ఆయన మనిషే కాబట్టి. అందుకోసమే చివరకు అమ్మాయితో ఏం చెబుతూ ఉన్నారు? బిడ్డల రొట్టెలు తీసి కుక్క పిల్లలకు వేయడం మంచిది, ధర్మం కాదు కదా. బిడ్డల నోటికాడ కూడి తీసి అట్లా కుక్కలకు పడేస్తామా? కాబట్టి అలా వేయడం మంచిది కాదని స్పష్టంగా తన ఉద్దేశాన్ని చెబుతూ ఉన్నారు. ఆమె ఏం చెబుతూ ఉంటుంది? బల్ల మీద నుంచి పడినటువంటి రొట్టె ముక్కలు కుక్క పిల్లలు కూడా తింటాయి కదా. అంటే అసలు భోజనం యొక్క ఉద్దేశ్యము అది కడుపు నింపడం. అది మనుషులకా, కుక్కలకా, పశువులకా, కీటకాలకు అనేది కాదు అక్కడ ముఖ్యం. కాబట్టి దేవుడు ఎందుకు తయారు చేశారు ఆహారాన్ని ఈ లోకంలో? కడుపు నింపడానికి. ఎవరి కడుపు? ఇది మనుషుల కడుపు నింపడానికి, ఇది జంతువుల కడుపు నింపడానికి, ఇది కీటకాల కడుపు నింపడానికని ఎప్పుడూ కూడా ప్రభువు సపరేట్గా ఏర్పాటు చేయాల దేవుడు. ఆహారం అనేది అందరికీ ఒకటే, ఎవరి కడుపైనా నింపుతుంది, ఎవరి ఆకలైనా తీరుస్తూ ఉంటుంది. అది దైవ చిత్తము. కాబట్టి తన దగ్గర ఉన్నటువంటి శక్తి ఎవరికి వీళ్ళకు మాత్రమే, వీళ్ళకు మాత్రమే అని చెప్పి అక్కడ గిరిగీసుకొని కూర్చోవడానికి కుదరదు. అది దైవ చిత్తము. ప్రభువు ఈ స్త్రీ ద్వారా ఆ దైవ చిత్తాన్ని గ్రహించారు. ఆయన నేర్చుకున్నారు అక్కడ ఒక పాఠాన్ని. తాను దైవ కుమారుడే కావచ్చు, కానీ ఒక మనిషి అన్న సత్యాన్ని మనం ఎప్పుడూ కూడా మరచిపోకూడదు. అందుకే తన రాక కేవలము యూదులకే కాదు అందరికీ అన్నటువంటి భావాన్ని ప్రభు అక్కడ తెలుసుకుంటూ ఉన్నారు. అలాగే
తాను పొందబోయేటువంటి బాధలు జ్ఞాపకం వచ్చినప్పుడు ఒలివేతు తోపులో తండ్రి సాధ్యమైతే ఈ పాత్ర నా నుంచి తీసివేయమంటూ ఉన్నారు. భరించలేనటువంటి ఆ బాధలు తన కళ్ళ ముందు కనిపిస్తే ఆయనకు నక్షత్రాలు కనిపించాయి. ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి అనుకున్నారు. అది తన ఇష్టము. కానీ దైవ ఇష్టం ఏమిటి, దేవునికి ఇష్టమైంది దైవ చిత్తం ఏమిటి? ఆ బాధలు తాను పడాలి. అయినను నీ చిత్తమే కానీ నా చిత్తము కాదు. కాబట్టి తనను తాను దేవుని చిత్తానికి అప్పగిస్తున్నారు. దైవ చిత్తము తాను ఈ బాధలు పడాలి కాబట్టే ఈ లోకానికి పంపించారు. కాబట్టి దైవ చిత్తాన్ని తెలుసుకుంటున్నారు, దానికి అక్కడ తల ఉంచుతూ ఉన్నారు. అలాగే సిలువలో మరణించేటప్పుడు కూడా నాకు దాహం అవుతుంది అని చెప్పి మానవ సహజమైనటువంటి స్వభావము తన నోట పలికించినప్పటికీ, ఓ దేవా నా దేవా నన్ను నేల చేయి విడనాడితివి అని చెప్పి అక్కడ దేవుడు నన్ను వదిలివేశాడు అన్నటువంటి భావన కలిగించినప్పటికీ కూడా అది దైవ చిత్తము అని గ్రహించేటట్లు చేస్తూ ఉంటుంది. గ్రహించిన ప్రభువు నా ఆత్మను నీ హస్తాలలో అప్పగిస్తున్నానంటూ ఉన్నారంటే ఈ బాధలు పడాలి. దేవుడు వదిలివేశాడని తాను అనుకోవడం కాదు, నా ఆత్మ నీ చేతులలోనే ఉంది, అది దైవ చిత్తము, ఆయనకే అప్పచెప్పాలి. మనిషిగా పట్టుకుని వేలాడుతాను అంటే కుదరదు. ఎక్కడ ఒక పని కోసమే పంపబడినటువంటి ఆ మనిషి ఆ పని ముగించిన తర్వాత తనను తాను దేవుని హస్తాలలోనికి ఒప్పగించుకోవాలి. అది దైవ చిత్తము. ప్రతి మనిషికి ఒక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యాన్ని పూర్తి చేసుకుని దేవుని చిత్తానికి తనను తాను సమర్పించుకోవాలి. అది గ్రహించినటువంటి ప్రభువు తనను తాను దేవుని హస్తాలలో ఒప్పగించుకుంటూ ఉన్నారు. ఇలా ప్రభువు ప్రారంభము నుంచి తన బహిరంగ జీవిత ప్రారంభము నుంచి మరణించేంత వరకు కూడా ఈ విధంగా దైవ చిత్తాన్ని తెలుసుకుంటూ ఉన్నారు. ఇదే దైవ చిత్తాన్ని నీవు నేను తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. ప్రభువు తన తల్లి దగ్గర మొదలేసి తనకున్నటువంటి పరిస్థితులు చుట్టూ ఉన్నటువంటి మనుషుల ద్వారా దైవ చిత్తాన్ని ఎలా తెలుసుకున్నారో మనకు ఇదే దైవ చిత్తము అనేక రకాలుగా తెలియచేయబడుతూ ఉంటుంది. నీవు పవిత్ర గ్రంథాన్ని పారాయణం చేసేటప్పుడు దైవ చిత్తము నీకు తెలియచేయబడవచ్చు. లేక మీ అమ్మా నాన్నలు మాట్లాడేటప్పుడు నీకు తెలియచేయబడవచ్చు. గురువులు తన బోధనల ద్వారా దైవ చిత్తాన్ని ఖచ్చితంగా తెలియచేస్తూ ఉంటారు. మన పెద్దలు, శ్రేయోభిలాషులు, స్నేహితులు ఎవరి ద్వారానైనా చివరకు రోడ్డు మీద అడుక్కునే వాళ్ళ ద్వారా కూడా దైవ చిత్తం ఏమిటి అనేది మనకు తెలియచేయబడుతుంది. కాస్త మనస్సు పెట్టి వాళ్ళ వైపు చూడాలి తప్ప మనం ఏం చేయాలి, ఎలా చేయాలి అనేటువంటిది అక్కడ దైవ చిత్తమే. నాకు ఆకలి అవుతుంది, అన్నం పెట్టావా, బట్టలు లేవు, బట్టలు ఇచ్చావని ప్రభువు ఎందుకన్నారు? వాళ్ళను చూసే వాస్తవానికి ఇంట్లో ఉన్న వాళ్ళకే భోజనాలు అన్నపానే వాళ్ళు చూసుకోగలరు, ఏదో రకంగా తిప్పలు పడతారు. వీధిలో ఉన్న వాళ్ళకే అవి అవసరం అవుతూ ఉంటాయి. మన చివరి ప్రశ్నాపత్రాన్ని ప్రభువు ఎందుకు అలా తయారు చేశారు అదే. కాబట్టి ఈ దైవ చిత్తము అనేటువంటిది మనస్సు పెట్టి చూసి పరిస్థితులను అవగాహన చేసుకొని అర్థం చేసుకున్నప్పుడు అది మనకు తెలియడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. అందుకే ఆయన ఆత్మతోటి అగ్నితోటి మనలను స్నానం చేయించినప్పుడు మనము ఈ దైవ చిత్తాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఎలా వస్తుంది అంటే చిన్నప్పుగా 2 మాటలు చెప్తున్నారు. ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అంటే అది మనలో దైవ భయము, సత్ప్రవర్తన. దేవునికి భయపడుచు సత్ప్రవర్తన కలవాడు ఏ జాతి వాడైననో దేవునికి అంగీకారయోగ్యుడే అపోస్తల కార్యాల్లో చెప్పబడుతూ ఉంటుంది. అంటే సత్ప్రవర్తన కలిగినటువంటి వాడు, దైవభక్తి కలిగినటువంటి వాడు, ఇవి రెండూ కూడా మనకు ఎప్పుడూ ఉంటూ ఉండాలి. దైవభక్తి ఉంటే సత్ప్రవర్తన ఉంటుంది. సత్ప్రవర్తన ఉంది అంటే ఖచ్చితంగా మనిషికి దైవభక్తి అనేటువంటిది ఉంటుంది. అందుకే నేను చాలాసార్లు చాలామందికి చెప్తూ ఉంటాను, ముందు గుళ్ళోకి రండి, మీ బుద్ధి మారుతుంది. మీ బిడ్డలను దేవాలయానికి తీసుకుని రండి, వాళ్ళు మారుతారు ఖచ్చితంగా. నువ్వు ఆ బుద్ధి ఈ బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. బెత్తం తీసుకుని కొట్టాల్సిన అవసరం లేదు. తిట్టకుండా తిట్టాల్సిన పని అంతకంటే లేదు. రెగ్యులర్గా ఖచ్చితంగా దేవాలయానికి తీసుకుని రండి మీ బిడ్డలను, ఖచ్చితంగా వాళ్ళు మారి తీరుతారు. ఎందుకంటే దైవ భయం అనేటువంటిది, దైవభక్తి అనేటువంటిది అన్నిటికీ పునాది. మనం ఆ పునాదులు వేయలేకపోతూ ఉన్నాము.
దేవాలయానికి వచ్చినప్పుడు సరైనటువంటి విధంగా చిన్నప్పటి నుంచే ట్రైనింగ్ ఇవ్వలేకపోతూ ఉన్నాము. నేను క్యాథలిక్ సెంటర్లో పనిచేసేటప్పుడు ఓ జంట నా వద్దకు వచ్చింది. 3 ఏళ్ల పిల్లలు తీసుకుని వచ్చారు. ఏదో ఒక సీరియస్ విషయం మాట్లాడుతూ ఉండేటువంటి సమయంలో సడన్గా ఆ పాప తమ వద్ద లేదు అని గుర్తించారు. అది మరీ మెయిన్ రోడ్డు మీద ఉంది కాబట్టి గేటు బయటికి వెళితే మరి ఎలాంటి ప్రమాదం జరుగుద్ది అని చెప్పి ఊహించలేము. నా దగ్గరకు వచ్చి మళ్ళీ ఎలాంటిదైతే లేనిపోయిన బాధపడాల్సి వస్తుందని చెప్పి నేను కంగారు పడి ఎక్కడుందో వెతకండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి పని వాళ్ళని పిలిచినప్పుడు వాళ్ళమ్మ తాపీగా చెప్తుంది, స్వామి ఇక్కడ ఏమన్నా మరియ తల్లి స్వరూపం ఉందా అని. సరే నేను చెప్పాను, అక్కడ ఉందమ్మా, మరియ తల్లి స్వరూపం ఎందుకు అడుగుతున్నావు అంటే పాప అక్కడే ఉంటుంది అని చెప్పి ఆమె నిజంగా బయటకు వస్తే ఆ స్వరూపం దగ్గర కూర్చొని ఆ పాప దండం పెట్టుకుని ప్రార్థన చేసుకుంటుంది. 3 ఏళ్ల పాప. అంటే ఆ తల్లి పుట్టినప్పటి నుంచి పెంచినటువంటి తీరు. వీళ్ళ అమ్మా నాన్న ఇక్కడ మాట్లాడుతున్నారు, వాళ్ళ పనుల్లో వాళ్ళు మెనుగుపోయారు కాబట్టి ఏం చేయాలో తోచక ఆ పిల్ల మరియ తల్లి స్వరూపాన్ని ఎత్తుకుంటూ పోయి ఆ స్వరూపం దగ్గర ప్రార్థన చేసుకుంటూ ఉంది. మనం ఎందుకు నేర్పించలేము? నేర్పించగలరు, మనస్సు పెట్టాలి. నా బిడ్డకు దైవభక్తి నేర్పించాలనేటువంటి బుద్ధి మనస్సు ఖచ్చితంగా ఉంటే నేర్పగలరు. అది లేకపోతే మనం ఎన్ని చెప్పినా మన మాట వింటారు, ఎందుకు వినరు? ఈరోజు మనమేం చేస్తున్నాం, ఇచ్చేది దైవభక్తి కాదు, సెల్ ఫోన్ ఇస్తూ ఉన్నాం. చాలాసార్లు చెప్పాను మీకు ఎప్పటికే. అన్నం తినకపోతే సెల్ ఫోన్ ఇస్తూ ఉన్నారు, ఏడుస్తూ ఉంటే ఆపటానికి సెల్ ఫోన్ ఇస్తూ ఉన్నారు. ఒక చిన్న జోలపాట పాడలేరా? పాటలు. బుజ్జగించి అన్నం తినిపించలేరా? తినిపించరు. ప్రతిదానికి సెల్ ఫోను. ఆ తర్వాత వాళ్ళ అమ్మా నాన్నలే మర్చిపోతారు, వాళ్ళకి సెల్ ఫోన్ ఉంటే చాలు. అదే జీవితం, అదే ప్రపంచం, అదే లోకం. చివరికి ఏమవుద్ది? మైండ్ బ్లాక్ అయిపోతూ ఉంటుంది. ఏం చేస్తారో ఏం చేయడం లేదు వాళ్ళకి అర్థం కాదు. అందుకే కదా ఈ మధ్య వచ్చినటువంటి ఆ గేమ్స్ మనుషులు ఆత్మహత్య చేసుకునేటట్లు ఎందుకు ప్రేరేపించాయంటే పూర్తిగా దాంట్లో లీనమైపోవడం వల్లనే. వాళ్ళేమో గేమ్ పెట్టి అలా లీనమయ్యి చచ్చిపోయేటట్లు చేస్తున్నారు, మనమేమో ఎలా చేసి మానసికంగా వాళ్ళని చంపేస్తూ ఉన్నాం. అది మనం మర్చిపోయినట్లయితే ఎప్పుడూ కూడా మన బిడ్డల జీవితాలు మనమే పాడు చేస్తున్నాము, మన జీవితాలు మనమే పాడు చేసుకున్నాం. పెద్దోళ్ళు మాత్రం ఎంతమంది ఊరికనే పొద్దున్న లేచిన దగ్గర నుంచి సెల్ ఫోన్ తోటే ఉండేవాళ్ళు లేరు. చివరకు కర్మకాల గుళ్ళో కూడా అదే పని. ప్రార్థన చేస్తూ ఉంటారు, ఆయన నొక్కుతూనే ఉంటారు. ఈ మధ్య అందరూ తెలివి మీరిపోయారు కదా, ఇది చూసే పని కూడా లేదు. కీప్యాడ్ అక్కడ నోటెడ్ అయిపోతూ ఉంటుంది, అట్లా మనంక చూస్తూనే ఉంటారు, ఆయన నొక్కుతూనే ఉంటారు. చివరకు ఫాదర్ గారు ఎక్కడుండి ప్రార్థనలు చేసేటప్పుడు హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ అంటే వీళ్ళు కూడా చేతులెత్తి ప్రైజ్ ద లార్డ్ అంటాడు. అప్పుడు కానీ గుర్తుండదు, చేతులు సెల్ ఫోన్ ఉంది, మళ్ళీ గబుక్కుని తీసి చెవిలో పెట్టుకుంటారు. అంటే ఏ స్థాయికి మనం వస్తున్నామో అనేటువంటిది. ఆ దైవభక్తి అక్కడ లోపిస్తూ ఉంటుంది. అది లోపిస్తే జీవితం గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా అస్తవ్యస్తంగా మారుతుంది. అలా మారకూడదు అంటే దైవభక్తి ఉండాలి. అది ఒక్కటే ఉంటే చాలు, దాంట్లో నుంచి అన్నీ కూడా వస్తూ ఉంటాయి. కాండములో నుంచి ఏ విధముగా అయితే కొమ్మలు రెమ్మలు వచ్చి అవి పుష్పిస్తూ ఉంటాయో అలాగే మిగిలినవన్నీ కూడా వస్తూ ఉంటాయి. అందుకే వీళ్ళు చెబుతూ ఉన్నారు అపోస్తులలో దైవభక్తి ఉంటే ఖచ్చితంగా సత్ప్రవర్తన అనేటువంటిది వస్తూ ఉంటుంది. అప్పుడు మనము సాతాను శక్తికి లోబడకుండా దాన్ని అధిగమించడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. యేసు ఆత్మపూరితుడు అని ఆయన చేసినటువంటి క్రియలన్నీ ఏ విధంగా నిరూపిస్తూ ఉంటాయో ఏ రోజున మనం చేసే పనులు మనము ఆత్మపూరితులమా కాదా అనేటువంటిది నిరూపిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే జ్ఞానస్నానము భద్రమైన అభ్యంగనము పొందినప్పుడు మనకు పవిత్రాత్మ వరానుగ్రహాలు ఇవ్వబడుతూ ఉన్నాయి. జ్ఞానము, తెలివి, బుద్ధి, విమర్శ, దృఢము, భక్తి, దేవభయము ఇవన్నీ దాంట్లోనే ఉన్నాయి. మరి ఇవన్నీ మనకు ఉంటే మన జీవితం ఎంత అందంగా ఉంటుంది, ఓ పూలవనంలా మారిపోతూ ఉంటుంది. అన్నీ సత్క్రియలే ఉంటాయి, అన్నీ మంచి పనులే ఉంటాయి. అన్నీ మంచి పనులే ఉన్నప్పుడు మన జీవితం అందనవనంగా మారిపోతూ ఉంటుంది. కాబట్టి అన్నిటికీ మూలం మళ్ళీ తిరిగి దైవభక్తి అనేటువంటిది మనము ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. అది ఉంటే మన జీవితము దేవునికి ఆమోదయోగ్యంగా, అంటే ప్రారంభంలో అనుకున్నామే, నీవు నా ప్రియమైన కుమారుడవు,
ప్రభువుతో చెప్పబడినటువంటి ఆ మాట ఈరోజు నీతో నాతో కూడా దేవుడు చెప్పాలి. ఇది మీ అంతరాత్మలకు వదిలివేస్తూ ఉన్నాను. దేవుడు ఈ రోజు నీ ఎదురుగా నిలబడి నీతో మాట్లాడితే నీవు నా ప్రియమైన కుమార్తెవు, నీవు నా ప్రియమైన కుమారుడవు అని ఎంతమందితో చెప్పగలరు అనేది ఎవరికి వాళ్ళ నాకు నేను మీకు మీరు ఆలోచించుకోవాలి. ఆ చెప్పగలిగినటువంటి స్థాయికి మనం వస్తూ ఉన్నామా? మళ్ళీ అక్కడ నుంచి మనం క్రిందకు వస్తే మన అమ్మ నాన్న ఈరోజు మనలను చూసి నాకు ప్రియమైన కుమారుడు, నాకు ప్రియమైన కుమార్తె, వీళ్లను చూసి నేను ఆనందిస్తున్నాను, వీళ్లను చూసి నేను గర్వపడుతున్నాను అని చెప్పగలిగినటువంటి స్థాయికి మనం రావాలి. నిజంగా ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది ఒక్కసారి ఆలోచించుకోండి. నిజంగా అలాంటి పరిస్థితి ఉంటే మీ అమ్మా నాన్న మిమ్మల్ని చూసి గర్వపడుతూ ఉన్నట్లయితే నా కొడుకు నా కూతురు అని చెప్పి గర్వంగా 10 మందికి చెప్పుకోగలిగినటువంటి స్థాయికి వచ్చి ఉంటే దేవునికి స్తోత్రం చెప్పండి. దైవానుగ్రహానికి ఆయనకు వందనాలు చెల్లించండి. అలా రాకపోతే ఇప్పటికే ఆలస్యమైంది, కానీ అది పూర్తి అంతం కాదు. ఇంకా మనకు సమయం ఉంది. మొదటి పఠనంలో విన్నాము, ఇంకనూ సమయం ఉండగానే దేవుని వైపుకి తిరగండి. మనకు ఆ టైం ముందు ఇప్పుడు మించిపోలేదు, ఆలస్యం అయితే అయింది, కానీ ఎప్పటికైనా సరే మనము బుద్ధి మార్చుకొని దేవుని వైపుకు దైవభక్తిలోకి దిగినట్లయితే ఆ ఒక్క ఆలోచన మన జీవితంలో ఉంటే చాలు. నన్ను చూసి నా నాన్న గర్వపడాలి, నన్ను చూసి నా అమ్మ గర్వపడాలి, నా కొడుకు నా కూతురు అని చెప్పి 10 మందిలో గర్వంగా చెప్పుకోవాలి. వాళ్ళు 9 మాసాలు మనల్ని కడుపులో పెంచి పసితనంలో ఏమీ చేతగానటువంటి వయసులో అన్నీ సమకూర్చి మనలను పెంచి పెద్ద చేసేటువంటి నేపథ్యంలో వాళ్లకు మనం ఇవ్వగలిగింది వాస్తవానికి ఆ సంతోషమే, ఆ గర్వమే. దానికి మనం కారణం కాలేకపోతే నిజం చెప్పుకోవాలి అంటే మన జీవితాలు వృధా అవుతాయి, మన జీవితాలు వృధా అవుతాయి. కాబట్టి కనిపించినటువంటి దేవుడి ఆయన చిత్తాన్ని అనుసరించి ఆయన సంతోషించేటట్లు చేయడం ఒకవైపు, కనిపించేటువంటి దైవ స్వభావులైనటువంటి అమ్మా నాన్నలు మనలను చూచే గర్వంగా ఉండేటట్లు చూసుకోవడం రెండవది. ఇది చేయగలిగినప్పుడు ఖచ్చితంగా మనం గుండెల మీద చేయి వేసి చెప్పుకోవచ్చు, నేను దైవ చిత్తాన్ని అనుసరిస్తున్నాను అని, దైవ చిత్తానుసారం జీవిస్తున్నాను అని. కాబట్టి ఎప్పటికీ ఆలస్యం కాదు. మన అమ్మా నాన్నలకు సంతృప్తికరంగా ఉండేటట్లు, వాళ్ళు గర్వపడేటట్లు, వాళ్ళతో పాటు ఏ లోకము కూడా మనలను చూసి గర్వపడేటట్లు, మనలను చూసి ఆనందపడేటట్లు మన జీవితాలను మలచుకుందాం. అందుకు అవసరమైనటువంటి వరానుగ్రహాలు దయచేయమని భక్తితో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున.